హలో నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి నేను మీ హేమ నా వెనుకున్నటువంటి పోస్టర్ చూస్తే మీకు అర్థమవుతుంటుంది కదిలొచ్చిన హీరోలు yes మన తెలుగు హీరోలు మన తెలుగు వారికి ఏదైనా కష్టం వచ్చిందంటే చాలు వాళ్ళు డైరెక్ట్ గా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చక్కబెట్టకపోయినా సరే వాళ్ళ తరపున ఏదో ఒక సహాయం చేస్తూ ఉంటారు గతంలో కూడా అంటే దాదాపు ఒక 9 సంవత్సరాల క్రితం మనం చూసుకున్నట్టయితే అప్పుడు మనకి పెద్దగా ఆంధ్రాలో హుదూద్ తుఫాన్ కూడా రావడం జరిగింది ఆ సమయంలో మేము సైతం అనే ఒక ప్రోగ్రామ్ చేసి పెద్ద ఎత్తున మన అగ్ర కథానాయకులందరూ చిరంజీవి నుంచి బాలకృష్ణ వెంకటేష్ కానివ్వండి హీరోయిన్లు కానివ్వండి అదేవిధంగా చిన్న చిన్న హీరోలు అప్పుడే వస్తున్నటువంటి అప్కమింగ్ హీరోస్ ఇలా అందరూ ఎంటైర్ మన టాలీవుడ్ ఇండస్ట్రీ అంతా కలిసి మేము సైతం అనే ఒక ప్రోగ్రామ్ చేసి ఆ ప్రోగ్రామ్కి వచ్చినటువంటి అమౌంట్ మొత్తం కూడా అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు సహాయం కింద ఇచ్చారు ఇక ప్రస్తుతం కూడా మనం చూస్తుంటే అసలు నిజంగా ఒక కన్నీటి గాథలాగా మిగిలిపోయింది అరే ఏంటి ప్రకృతికి కోపం వచ్చిన ప్రకృతి విలయ తాండవం అంటే ఇదేనేమో అని ఆంధ్రాలో మనం చూసుకుంటే విజయవాడ పరిసర ప్రాంతాలు ముఖ్యంగా కృష్ణమ్మ తల్లి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా మొత్తం నీటి మట్టం అయిపోయాయి అదే మన తెలంగాణ రాష్ట్రానికి వస్తే కొన్ని జిల్లాలు ముంపు ప్రాంతం ఏర్పడి కొన్ని జిల్లాల్లో ఎఫెక్ట్ అయినప్పటికీ కూడా ఖమ్మంలో జరిగినటువంటి పరిస్థితి మాత్రం నిజంగా కన్నీటి వరద లాంటి సిచ్యువేషన్ చోటు చేసుకుంది అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ రెండు స్టేట్స్ కూడా ఒకేసారి ఎఫెక్ట్ అయ్యాయి ఒకప్పుడు మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఎఫెక్ట్ అయితే తెలంగాణ సేఫ్ ఉండేది తెలంగాణ సేఫ్ ఉంటే ఆంధ్రప్రదేశ్ ఎఫెక్ట్ అయ్యేది మన హీరోస్ అందరూ ఎక్కడైనా ఏ స్టేట్కైనా ప్రాబ్లం వస్తే వెంటనే ఫండ్స్ని ఇవ్వడం మనం చూసాం కానీ ఈసారి బోత్ స్టేట్స్ అంటే ఏదైతే ట్విన్ స్టేట్స్గా ఉన్నటువంటి మన రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్నాయో రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా ఒకేసారి విపత్తు వచ్చింది ఒకేసారి రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ప్రస్తుతం జలమయమైపోయినటువంటి పరిస్థితి అయితే ఇలాంటి సమయంలో మన హీరోలు యాక్చువల్లీ హీరోలు ఫ్యాన్సే అండి అందరూ నేను అల్లు అర్జున్ ఫ్యాన్ నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని కొట్టుకుంటారు కానీ వాళ్ళకి నా ఫ్యాన్స్ వీళ్ళు నా ఫ్యాన్స్ కాదు వీళ్ళకి నేను హెల్ప్ చేయొద్దు అట్లా ఏముండదు వాళ్ళకి అందరూ సమానమే తెలుగు వారందరూ కూడా సమానమే ఇన్ కేస్ మన టాలీవుడ్ మన హీరోలు వాళ్ళ సినిమాల్లో ఏ విధంగా హీరోలు రియల్గా కూడా అలానే హీరోలు అని ఎన్నోసార్లు ప్రూవ్ చేసుకున్నారు కేవలం మన బోత్ స్టేట్స్కే కాదు వేరే స్టేట్లో ఏదైనా ప్రాబ్లం వస్తే కూడా వాళ్ళు హెల్ప్ చేసినటువంటి సిచ్యువేషన్స్ మనం ఎన్నో చూసాం అయితే ఈరోజు అటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఎత్తున భారీ విరాళాలు సమర్పించారు పెద్ద ఎత్తున ఫండ్స్ ఇచ్చారు వాళ్ళ నుంచి ఏదైతే హెల్ప్ అవుతుందో వాళ్ళైతే ఏదైతే చేయగలిగింది ఉంటుందో అదంతా కూడా చేస్తున్నారు అయితే ఒక్కసారి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎవరెవరు ఎంత విరాళాలు ఇచ్చారు అనేది ఇప్పుడు మనం చూద్దాం ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎస్ ప్రెజెంట్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పిఠాపురం ఎమ్మెల్యే అయితే పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ ఆల్రెడీ అటు డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ఆయనకు ఆల్రెడీ అంటే అక్కడ ఉన్నటువంటి డిఆర్ఎఫ్ టీం కానివ్వండి మిగతా ఎవరైతే టీమ్స్ ఉంటారో వాళ్ళంతా కూడా మీరు ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో గ్రౌండ్లోకి రాకూడదు మీరు గ్రౌండ్లోకి వస్తే మాకు ఇక్కడ ఇంకా ఎఫెక్ట్ ఎక్కువ అవుతుంది ఎందుకంటే ఎలాంటి పరిస్థితులను చూడరు ఫ్యాన్స్ వచ్చి మీద పడిపోతూ ఉంటారు ఇక మీరు రాకపోవడమే బెటర్ అని చెప్పడంతో ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో నుండి ఎక్కడికక్కడ మానిటర్ చేస్తూనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ₹1 కోటి విరాళం ఇవ్వడంతో పాటు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ₹1 కోటి అంటే సీఎం రిలీఫ్ ఫండ్కి ₹1 కోటి ఇచ్చి మిగతా మన రాష్ట్రంలో ఎక్కడైతే 400 పంచాయతీలు ఉన్నటువంటి చిన్న పంచాయతీలు అంటే గ్రామంలో పంచాయతీ అంటారు కదా విలేజెస్ వాటికి 400 పంచాయతీలను చూస్ చేసుకొని ఒక్కొక్క పంచాయతీకి ₹1,00,000 డైరెక్ట్ పంచాయతీకి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉంటుందో దానికే ₹1,00,000 ట్రాన్స్ఫర్ చేశారు ఇలా మొత్తం 400 పంచాయతీలకు ఇచ్చారు 400 పంచాయతీకి మొత్తం 4 కోట్లు కూడా అయింది ఇక వెంటనే బిగ్ అమౌంట్ ఇచ్చింది ఎవరు అంటే నారా భువనేశ్వరి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి వైఫ్ హెరిటేజ్ ఫుడ్ లిమిటెడ్ తరపున అటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సీఎం రిలీఫ్ ఫండ్కి ₹1 కోటి లెక్క విరాళం ఇవ్వడం జరిగింది ఇక మన అగ్ర కథానాయకులు నా వెనుకున్నటువంటి పోస్టర్ చూస్తేనే మీకు అర్థమవుతుంది మనం అందరం పిలుచుకునే చక్కగా ప్రభాస్ మన డార్లింగ్ ప్రభాస్ కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి తెలంగాణ గవర్నమెంట్కి ₹1 కోటి విరాళాలుగా కూడా ఇచ్చారు ఇక బాలకృష్ణ ఎప్పుడు ఎవ్వరు ముఖ్యంగా మనం ఇక్కడ చూస్తూ ఉంటాం క్యాన్సర్ హాస్పిటల్లో ఆయన ఎవ్వరికి ప్రాబ్లం ఉందన్నా సరే వెంటనే వాలిపోతుంటారు బాలకృష్ణ గారు కూడా 50 లక్షలు డొనేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఫండ్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇక జూనియర్ ఎన్టీఆర్ యాక్చువల్లీ ఈ సిచ్యువేషన్ అంతా ఈ 2-3 రోజుల నుంచి జరుగుతుంది కానీ ఎప్పుడైతే విపత్తు స్టార్ట్ అయిందో వెంటనే ఫస్ట్ అనౌన్స్ చేసింది మాత్రం
మన జూనియర్ ఎన్టీఆర్, తారక రామారావు, ఈయన 50 లక్షలు 2 స్టేట్స్కి తెలంగాణ అండ్ ఆంధ్రాకి ఇచ్చారు. మహేష్ బాబు 50 లక్షలు. మహేష్ బాబు గురించి అంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో హార్ట్ ఆపరేషన్స్ ఎన్నో చేశారు. ఆయన ఎప్పుడు కూడా డౌన్ టు అర్త్ ఉంటూ ఫ్యాన్స్కి హెల్ప్ చేస్తూ ఉంటారు. 50 లక్షలు ఇవ్వడం జరిగింది. ఇక సిద్ధు జొన్నలగడ్డ, మన డీజే టిల్లు, అసలు వీళ్ళు చూడండి నిన్న లేదు మొన్న వచ్చినటువంటి హీరోలు, అయినా వాళ్ళు కూడా మన స్టేటు, మన పబ్లిక్, మన ప్రజలు, మన ఫ్యాన్స్ అంతా ఒకటే అనుకున్నారు కదా. అంటే వాళ్ళకి తోచిన అమౌంట్, మరి అంతంత అగ్ర కథానాయకులు అంత ఇవ్వకపోయినా వాళ్ళకి తోచిన అమౌంట్ సిద్ధు జొన్నలగడ్డ 15 లక్షల విరాళాలు ఇచ్చాడు. ఇక విశ్వక్షేణ్ 5 లక్షలు 2 స్టేట్స్కి. ఆ డైరెక్టర్ వెంకీ అట్లూరి 5 లక్షలు డొనేషన్ ఇచ్చారు. ఇక అనన్య పాండే, మనకి వకీల్ షాప్లో ఒక క్యారెక్టర్ చేసినటువంటి అనన్య పాండే, మల్లేశం మూవీలో హీరోయిన్గా ఉన్న తను కూడా ఏదో ఒకటి తమకి తోచింది 2,50,000 బోత్ స్టేట్స్కి ఇచ్చారు. త్రివిక్రమ్ 25 లక్షలు 2 స్టేట్స్కి ఇచ్చారు. ఇక వైజయంతి మూవీస్ సంబంధించినటువంటి వాళ్ళు రీసెంట్ కల్కి చేసినటువంటి అశ్విని దత్ కూడా ఏపీ గవర్నమెంట్కి, కేవలం ఏపీ గవర్నమెంట్కి మాత్రమే 25 లక్షలు ఇచ్చారు. ఇక కోట శ్రీనివాస్ అండి, ఎంత సీనియర్ యాక్టర్, అసలు అలాంటి వారు ఇవ్వకపోయినా కూడా ఏం కాదు. ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళకి మూవీస్ కూడా తక్కువగా ఉంటాయి. ఇవన్నీ అయినప్పటికీ కూడా నా తెలుగు ప్రజలు కష్టంలో ఉన్నారని చెప్పేసి ఏపీ గవర్నమెంట్కి కూడా ఆయన ₹1,00,000 విరాళం ఇవ్వడం జరిగింది. ఇక సోను సూద్ అయితే ఏకంగా ఒక వీడియోని రిలీజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి నాది ఏ క్షణమైనా, అటు డిఆర్ఎఫ్ కానివ్వండి, లేదంటే వాలంటీర్స్ కావాలన్నా, ఫుడ్ కావాలన్నా, ఇంకా ఏదైనా హెల్ప్ కావాలంటే తక్షణమే నేను వస్తాను, అందుబాటులోకి వచ్చి నేను హెల్ప్ చేస్తాను అంటూ కూడా ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. దానికి బాబు గారు కూడా థ్యాంక్స్ చెప్తూ రెస్పాండ్ అయ్యారు. ఇక అలీ, మన కమెడియన్ అలీ 3 లక్షలు విరాళాలు ఇచ్చారు. ఇక అక్కినేని వాళ్ళైతే నాగార్జున ఫ్యామిలీ, మొత్తం ఫ్యామిలీ అంతా కలిపి వాళ్ళకి సంబంధించినటువంటి కంపెనీస్ నుంచి, లైక్ అన్నపూర్ణ స్టూడియోస్, అలా డిఫరెంట్ ప్రైవేట్ లిమిటెడ్స్ ఉన్నాయి కాబట్టి 50 లక్షలు విరాళాలు ఇచ్చారు. ఇక చివరిగా మన రామ్ చరణ్, హీరో రామ్ చరణ్ అంటే ఆల్రెడీ తండ్రి 50 లక్షలు ఇచ్చారు. బాబాయ్ అటు ఆంధ్రప్రదేశ్కి ₹1,00,00,000, తెలంగాణలో ₹1,00,00,000, మరొక పంచాయతీలందరికీ దాదాపు 4 కోట్లు ఇచ్చినప్పటికీ కూడా రామ్ చరణ్ నేనెందుకు తక్కువ అవ్వాలి, నేనెందుకు నా ప్రజలకు హెల్ప్ చేయొద్దంటూ అతను కూడా 50 లక్షలు ఇవ్వడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా టిల్ ఇప్పుడు నేను చెప్తున్నటువంటి సమయానికి ఉన్నటువంటి అప్డేట్స్, ఇవి ఇంకా ఇంక్రీజ్ అవ్వచ్చు, ఇంకా చాలామంది హీరోస్ బయటికి రావచ్చు. మొత్తానికైతే నా వెనుకున్నటువంటి బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ గారు, అటు ప్రభాస్, మన అల్లు అర్జున్, మహేష్ బాబు, అల్లు అర్జున్ కూడా బోత్ స్టేట్స్కి 50 లక్షలు ఇవ్వడం జరిగింది. వీళ్ళంతా కూడా నిజంగా అండి సినిమాల్లోనే కాదు రియల్గా కూడా హీరోలను అయితే అనిపించుకుంటున్నారు. మొత్తానికైతే మన హీరోలు కేవలం సినిమాల్లోనే పోటీ పడరు, విరాళాలు ఇవ్వడంలో కూడా పోటీలు పడతారు. ముఖ్యంగా తమ ఫ్యాన్స్కి, ముఖ్యంగా తెలుగు ప్రజలకి కష్టం వచ్చినప్పుడు హెల్ప్ చేయడానికి కూడా పోటీ పడతారు అనేది మాత్రం మరొకసారి అర్థమవుతుంది. చివరిగా చెప్పేది ఏంటంటే ఇంకోసారి ఇలాంటి సిచ్యువేషన్స్ రావద్దు. ఇదంతా మనకి విరాళాలు ఇచ్చేది హ్యాపీగా అనిపించినప్పటికీ కూడా ఈ విరాళాలు ఇవ్వడానికి కారణమైనటువంటి సిచ్యువేషన్ మాత్రం చాలా బాధాకరమైనటువంటి సిచ్యువేషన్. ఇలాంటివి ఇంకొకసారి పునరావృత్తి కావద్దని కూడా కోరుకుందాం.